ఒకరోజు ఒక ట్రైన్ వేగంగా దూసుకుపోతూ ఉంది. అందులో అనేక మంది ప్రయాణికులు కూర్చున్నారు. ఆ ట్రైన్లో ఒక పెద్దాయన చేతిలో బైబిల్ పట్టుకుని లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో ధైర్యం, హృదయంలో విశ్వాసం. అతను ట్రైన్లో నడుస్తూ చెప్పసాగాడు. యేసు సజీవుడు, ఆయన దేవుడు. ఆయన మన కోసం ఈ లోకానికొచ్చి తన ప్రాణం అర్పించాడు. ఆయనను నమ్మండి, రక్షణ పొందండి. కొంతమంది ఆశ్చర్యంగా చూశారు. కొంతమంది నిర్లక్ష్యంగా తల తిప్పుకున్నారు. అప్పుడొక మహిళ కోపంగా లేచి, నీకు బుద్ధిలేదా? ఇది నీ ఇల్లా? ట్రైన్లో ఈ న్యూసెన్స్ ఏంటి? చెప్పాలంటే నీ ఇంట్లో చెప్పుకో అని గట్టిగా మందలించింది. ఆ పెద్దాయన మౌనంగా వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. కాని అతని హృదయంలో పరిశుద్ధాత్మ స్వరం వినిపించింది. చెప్పు, భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. కొంతసేపటి తర్వాత అతను మళ్లీ లేచాడు. యేసు సజీవుడు, ఆయన మరణాన్ని జయించాడు. ఆయనను నమ్మండి, రక్షణ పొందండి. ఆ మహిళ మరింత కోపంతో వచ్చి అతనిపై చేతితో కొట్టింది. ఎన్నిసార్లు చెప్పాలి, మాకు డిస్టర్బ్ అవుతోంది అని అరిచింది. అతను మళ్లీ మౌనంగా కూర్చున్నాడు. కాని దేవుని ప్రేరణ అతన్ని మళ్లీ లేపింది. మూడోసారి లేచి, యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఆయన నమ్మిన వారికి నిత్య జీవం ఉంది. అప్పుడే ఆ మహిళ పక్కన కూర్చున్న ఆమె 15ఏళ్ల కుమారుడు అకస్మాత్తుగా లేచాడు. అమ్మా, ఆయనతో గొడవపడద్దు, ఆయన్ను దేవుడే పంపించాడు అని స్పష్టంగా మాట్లాడాడు. ఆమె ఆశ్చర్యంతో కుమారుణ్ణి చూసింది. కన్నా, నువ్వే మాట్లాడుతున్నావా? చిన్నప్పటినుండి నీవు మూగవాడివి కదా అని ఏడుస్తూ అతన్ని కౌగిలించుకుంది. ఆమె కన్నీళ్లతో ఆ పెద్దాయన దగ్గరకు వచ్చి, అయ్యా, నా కుమారుడు చిన్నప్పటినుంచి మాట్లాడలేదు. ఇప్పుడు దేవుడు అతనికి మాట ఇచ్చాడు. దేవుడు గొప్పవాడు, నన్ను క్షమించండి అని చెప్పింది. ఆ పెద్దాయన నమ్రంగా అన్నాడు, అమ్మా, ఇది నా పని కాదు, ప్రభువే చేస్తున్నాడు. మీరు యేసును ప్రభువుగా అంగీకరించండి. ఆమె వినయంగా అడిగింది. అయ్యా, నేను ఏం చెయ్యాలి? అతని చెప్పాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా జీవితంలోకి రా అని విశ్వాసంతో ప్రార్థించండి. ఆమె కన్నీళ్లతో ప్రార్థించింది. ఆ రోజు ఆ ట్రైన్లో ఒక అద్భుతం జరిగింది. దేవుని మహిమ ప్రత్యక్షమైంది. యేసు సజీవుడని అందరూ చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సువార్తను ప్రకటించాలి. మనం సువార్తను ప్రకటించినప్పుడు దేవుడు వారి హృదయాన్ని తెరుస్తాడు. వారి మనోనేత్రములు వెలిగించబడతాయి. అప్పుడు రక్షణ పొందుతారు. బస్ స్టాపులో కానీ, రైలు స్టేషన్లో కానీ, మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ ప్రాంతంలో మనము వ్యక్తిగతంగా కరపత్రిక ద్వారా కానీ వ్యక్తిగతంగా